ఒక 170 మంది దాకా అసిస్టెంట్ డైరెక్టర్స్, అసోసియేట్ డైరెక్టర్స్ ఇంతమంది నాతో కలిసి వర్క్ చేశారు. ఎంతోమందికి ఎప్పుడు పర్సనల్గా వచ్చి నన్ను ఈ హెల్ప్ చేయి, ఆ హెల్ప్ చేయి అంటే వాళ్ళందరికీ ప్రొడ్యూసర్స్ దగ్గర కథలు చెప్పడానికి పంపించాను. ఇంకా ఇలా ఎప్పుడు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ ఒక సభ్యుడిగా ప్రతి ఒక్కరితో స్నేహంగా ఉన్నాను. అయితే ముఖ్యంగా ఇప్పుడు ఈ ఎలక్షన్స్ గురించి మా టీఎఫ్డిఏ ఎలక్షన్స్లో ఫస్ట్ మేనిఫెస్టో అనేది పెట్టింది నేనే. లాస్ట్ టైం చేశాను, ఇప్పుడు పెట్టాను. ఇప్పుడు లాస్ట్ టైం నేను వివరించాల, ఇప్పుడు మా మేనిఫెస్టో గురించి నేను చెప్పదలుచుకున్నాను. అంటే ఇక్కడ సముద్ర ఇంతకుముందు పెద్ద పెద్ద వాళ్ళు ప్రెసిడెంట్లుగా చేశారు మా అసోసియేషన్లో. నేను ఇప్పుడు ఫస్ట్ ప్రెసిడెంట్గా కంటెస్ట్ చేస్తున్నాను. అయితే ఇంతమంది ఉండగా, ఇంతమంది చేయగా నా అవసరం ఎందుకు వచ్చింది ఇక్కడ అనేది ఇంపార్టెంట్. అంటే నేను పదవి కోసమో, పదవిలో కూర్చొని అలంకారం కోసమో 2 సంవత్సరాలు టైం పాస్ చేయటం కోసమో నేను రాలేదు. పక్కాగా సేవ చేయటానికి వచ్చాను. ఆ సేవ అంటే మనం పుడితే తల్లి సంతోషపడాలి, పెరిగితే తండ్రి ఆనందపడాలి, బ్రతికితే సమాజం సంబరపడాలి. ఆ విధంగా ఈ టీఎఫ్డిఏ సభ్యులందరూ గర్వపడే విధంగా నేను నిర్ణయం తీసుకున్నాను. అలా ప్రూవ్ చేసుకోగలను. సో ముఖ్యంగా ఇందులో మా మేనిఫెస్టో, ఇందులో నాతో పాటు మా సభ్యులందరితో కలిసి నేను నిర్మించినటువంటి ఈ మేనిఫెస్టో. అయితే ఫస్ట్ మా టీఎఫ్డిఏ సభ్యులు మాత్రమే, కార్డ్ నంబర్స్ మాత్రమే పనిచేసేలా స్క్వాడ్తో నిర్ణయం తీసుకుంటాం. ఇది ఫస్ట్. అంతేకాకుండా దాంట్లో ఇంతకుముందు కొత్త వాళ్ళు వీళ్ళందరూ కూడా వస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా సభ్యులు చేసుకుంటాం. వాళ్ళు కట్టలేకపోతే ఈఎంఐ పద్ధతిలో కూడా వాళ్ళు కట్టించే విధంగా వాళ్ళందరినీ, కొత్త వాళ్ళందరినీ కూడా దీనిలో సభ్యులుగా చేసుకుంటాం. నెంబర్ 1. నెంబర్ 2, హెల్త్ కార్డులు ప్రతి సభ్యుడికి. అంటే ప్రతి సభ్యుడు ఇవాళ ప్రతి ఒక్కళ్ళు వస్తున్నారు, ఈ 2 years పాస్ చేస్తున్నారు, తర్వాత ఏం చేయట్లేదు, ఎవరిని ప్రశ్నించాలో తెలియదు, ఎవరిని అడగాలో తెలియదు అనుకుంటున్నారు. వాళ్ళందరికీ మా అసోసియేషన్ ఒక తల్లిలాగా, ఒక తండ్రిలాగా ఈ అసోసియేషన్ ఉండే విధంగా నేను నడిపిస్తాను. దీనికి హెల్త్ కార్డులు, ప్రతి సభ్యుడికి హెల్త్ కార్డులు 3 హాస్పిటల్స్తో మాట్లాడి డిస్కస్ చేయటం జరిగింది. అవి ప్రతి ఒక్క సభ్యుడికి అందుబాటులో విధంగా మా సభ్యులందరం తోడ్పడతాం. ఫైనల్గా ఎప్పట్లాగే మా సభ్యులందరికీ సినిమాలు, ఏ సినిమా రిలీజ్ అయితే ఆ సినిమాలు ఇట్లా ఈ మేమున్న పరిధిలో రిలీజ్ అయిన ప్రతి సినిమాని మా సభ్యులకు అందుబాటుగా ఉండే విధంగా ఇలా నిర్ణయం తీసుకున్నాం. ఇంకా ఇవే కాకుండా మా మనసులో ఇంకా ఉన్నాయి చాలాగా. వీటికన్నా కూడా అసలు ఫస్ట్ సముద్ర క్వాలిఫికేషన్ ఏంటి ప్రెసిడెంట్గా అనేది చాలామందికి ఉంది. ఇప్పుడున్న ప్రెసిడెంట్లు, ఇన్ని రోజులు చేసిన ప్రెసిడెంట్లు అందరితో పాటు వాళ్ళకన్నా నేను బాగా చేస్తాను. వాళ్ళందరూ నేను గర్వించదగ్గ వాళ్ళే, వాళ్ళందరూ బాగా చేశారు. సో వాళ్ళకన్నా ఒక స్టెప్ బాగా చేస్తా. నెంబర్ 1. నెంబర్ 2, నేను టీఎఫ్డిఏ ప్రతి సభ్యుడికి అందుబాటులో 24 hours ఉంటా. ఒక ఇంటికి వెళితే నా కుటుంబం అని ఎలా వెళ్తారో మన అసోసియేషన్కి ప్రతి సభ్యుడు సముద్ర గారు ఉన్నారు, నేను వెళ్ళాలి, నేను అక్కడ ఉండాలి అని నేను రప్పించుకుంటా. ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా వాళ్ళకి ఏ సమస్య వచ్చినా వాళ్ళ ఇంటికి ఆ కుటుంబ పెద్దగా, అసోసియేషన్ పెద్దగా నేను ఆ కుటుంబంతో తోడుంటా. సో ఇంత ఇదిగా నేను, నా సభ్యులు, మా వాళ్ళందరూ తప్పకుండా పనిచేస్తామని మేము మీడియా పూర్వకంగా ప్రమాణం చేస్తున్నాం. అయితే గత 6 సంవత్సరాల నుంచి మేము లేము కమిటీలో. ఇప్పుడు మళ్ళీ సంఘంలో మళ్ళీ పోటీ చేసి కొంచెం మళ్ళీ రియాక్టివేట్ అవుదాం, మనం కూడా రియాక్ట్ అవుదాం అని చెప్పి రంగంలో దిగాం మేము. దానికి మన సౌమ్యుడు అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి, నిత్యం సంబంధాలు కలిగిన వ్యక్తి సముద్రాన్ని ప్రెసిడెంట్గా ఎంచుకున్నాం. సో 3 ప్యానల్స్ పోటీ చేస్తున్నాయి ఈ యొక్క ఎన్నికల్లో. ఫస్ట్ టైం అంత హోరాహోరీగా 3 ప్యానల్స్ దిగటం రంగంలోకి. సో అందరూ కూడా ప్రజాస్వామ్య పద్ధతుల్లో వాళ్ళు పోటీ చేస్తున్నారు.
ఎవరి అజెండాలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి మేనిఫెస్టోలు వాళ్ళకు ఉన్నాయి. అందరం రేపు హుందాగా పోటీ చేసి మనం ఏం చేయాలనుకుంటున్నామో అవన్నీ చెప్పి జనాల మెప్పు, వాళ్ళు ఎవరిని నమ్ముతారు. మనం చెప్పేదానికంటే కూడా గతంలో మేము ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసాం. పరభాషా తమిళ దర్శకులందరితో నేనే మాట్లాడాను. అప్పుడున్న కరుణాకరణ్ గారిని, సురేష్ కృష్ణ గారు కానీ వాళ్ళందరితో మాట్లాడి, సార్ మా వాళ్ళని పెట్టుకోండి, ఒక్క మనిషిని మీరు తెచ్చుకోండి అక్కడి నుంచి మీ కమ్యూనికేషన్ కోసం. మిగతా ఇక్కడ తమిళ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు చాలామంది, ప్లస్ కొత్త వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ పెట్టుకోండి, మీకు ఇంగ్లీషు వచ్చిన వాళ్ళు ఉన్నారు, అందరూ మీకు హెల్ప్ అవుతారని చెప్పి ఇక్కడ ఉన్న మెంబర్స్ని పనిచేసే విధంగా కూడా మేము వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్ళు కూడా సహకరించారు. మాకు 100% పెట్టుకున్నారు మన వాళ్ళు. అలాగే మేము పెట్టిన దీంట్లో ప్రధానంగా ఒక ఆఫీసు అనేది నిర్మాణం చేయాలని గతంలో అనుకున్నాం. అది ఇండిపెండెంట్ సైట్ తీసుకొని చేద్దామంటే అది కుదరలేదు అప్పుడు. అందుకని రచయితల సంఘం పైన తీసుకున్నాం దాన్ని. ఇప్పుడు అసలు ఇండిపెండెంట్గా తీసుకొని మనం ఒక లమాకాన్ స్టైల్లో మనం దాన్ని కూడా మోడిఫై చేద్దాం, దాన్ని సభ్యులకి అందుబాటులో ఉండే విధంగా చేద్దామని ఇందాక మన మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం దానికి ప్రభుత్వ సహకారం కావాలి. సో మేము ప్రభుత్వం ఇప్పుడు నూతనంగా వచ్చిన ప్రభుత్వంతో మాకు సంబంధాలు ఉన్నాయి కాబట్టి దాన్ని మేము కొనసాగిస్తాం. వెళ్ళి వాళ్ళతో మినిస్టర్తో మాట్లాడి మేము దాన్ని రిక్వెస్ట్ చేస్తాం. అందుబాటులో ఉన్న స్థలాన్ని తీసుకునేదానికి గట్టిగా ప్రయత్నం చేస్తామని కూడా చెప్తా ఉన్నాం. అలాగే ఇక్కడ ఉన్న ప్రతి సభ్యుడు వాళ్ళు టైం కేటాయించగలిగిన వాళ్ళు వాళ్ళ షూటింగ్లో ఉన్నా కూడా వాళ్ళ ఖాళీగా ఉన్నప్పుడంతా అందుబాటులో ఉంటారు. షూటింగ్ టైంలో ఎవరు లేరో వాళ్ళు అందుబాటులో ఉంటారు. అందరూ కూడా వాళ్ళు సభ్యులకి సహకరిద్దాం, ముందుకు తీసుకెళ్ళేదానికి సంఘాన్ని సహకరిద్దాం అనే భావన ఉన్నవాళ్ళు కాబట్టి అందరిని అలా సెట్ చేసుకున్నాం. అందరూ వివిధ రకాల క్రాఫ్ట్స్ అంటే ఇది వివిధ రకాల అసిస్టెంట్లు, అసోసియేట్లు, కో డైరెక్టర్లు, డైరెక్టర్లు అందరినీ క్లబ్ చేసి పెట్టుకున్నాం. సో అందరూ సభ్యులందరూ కూడా మాకు సహకరించండి. మేము వచ్చిన తర్వాత 2 ఏళ్లలో ఇవి చేస్తాం. ఇవి చేయకపోతే మమ్మల్ని కూడా 2 ఏళ్ల తర్వాత పక్కన పెట్టండి. హాయ్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. మీతోటి అన్నీ తెలుసు, మీతో పాటు సినిమాలు చూసిన వ్యక్తిని. నా పేరు మధుసూదన్ రెడ్డి. సో నేను ట్రెజరర్గా చేస్తున్నాను. ముందుగా చిరంజీవి గారు పద్మవిభూషణ్ వచ్చినందుకు ఆయన కృతజ్ఞతలు. అట్లాగే మా టీం తరపు నుంచి, సముద్ర గారి టీం తరపు నుంచి జై టీఎఫ్డిఏకి ఇంతకుముందు చేసినటువంటి వాళ్ళు కూడా గౌరవంగానే ఉంచారు. ఆ గౌరవాన్ని ఎక్కడ కించపరచవండి. మీకు ప్రమాణం చేస్తున్నాం. సౌమ్యుడు అనేటువంటి సముద్ర గారు ప్లస్ వచ్చేసి మధ్య నెల టైంలో వచ్చేసి ఫండ్ రైజ్ బాగుందండి. నేను అలా చూసే దాని గురించి చెప్పాను. ఆ ఫండ్ రైజ్ ఇప్పటి వరకు కూడా సెటిల్గా అలాగే ఉందండి. సో మిగతా వాళ్ళంతా చేశారు, మేము మంచిగా తీసుకెళ్తాం. ప్లస్ టీఎఫ్డిఎస్ సభ్యులంతా ఆనందంగా హెల్త్తో ఉండేలా చూసుకొని ఎవరికైతే ఎక్కడైతే వర్క్ ఉందో ఆ వర్క్ను ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ మొత్తం మేమంతా 18 మంది చర్చించుకొని ముందుకెళ్ళామండి. ప్రతిదీ కష్టపడే వ్యక్తులు, ఇంకొకటి ఏంటంటే చాలా ఇబ్బందులు ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. ఆ వ్యక్తులకు మేము ప్రమాణం చేస్తున్నాం. మేమైతే చెప్పామో అవి వాటిని చక్కగా చేస్తాను. తెలుసు మీకు, మీరు ఏం అడిగితే అది ముందర పెట్టేవాడిని. మీ ముందు అర్ధరాత్రి అయినా ఉండేవాడిని. 24 hours ఆపదలో ఉన్నవారికి ముందు ఉంటాను, ఇక ముందు కూడా ఉంటాను, ఇట్లాగే ఉంటాను. జై టీఎఫ్డిఏ, మీ మధుసూదన్ రెడ్డి. థ్యాంక్ యూ. నమస్కారం, నా పేరు కస్తూరి శ్రీనివాస్. మన సముద్రన్న ప్యానెల్లో జాయింట్ సెక్రటరీగా నేను కంటెస్ట్ చేస్తున్నాను. ముఖ్యంగా ఈ మీడియా సమావేశం అనేది మా సముద్ర ప్యానెల్ తరపున మేము ఏం చేయబోతున్నది అనేది భవిష్యత్తు కార్యాచరణ తప్ప మా మిగిలిన ప్యానెల్ కూడా మా కుటుంబ సభ్యులే. 2355 మెంబర్షిప్ వరకు ఉన్న ప్రతి ఒక్కరూ ఓన్లీ ఎలక్షన్ల వరకే మేము ప్రత్యర్థులం తప్ప మేమంతా ఒక ఫ్యామిలీయే. వాళ్ళని క్రిటిసైజ్ చేయలేదు, అలా అని మేము ఇబ్బంది కూడా మాట్లాడట్లేదు. కాకపోతే మనం పడుతున్న ప్రాబ్లమ్స్ ఏంటి, మనం ఇంకా ఎందుకు ఒక కెప్టెన్ ఆఫ్ ది షిప్ ఓన్లీ ఆన్ లొకేషనే బ్యాక్గ్రౌండ్లో అనేది ఎందుకు లేకపోతున్నాం అనేది మాత్రం ఇందాక అన్నయ్య చెప్పినట్టు మన సినిమాని ప్రపంచానికి పరిచయం చేసాం, కానీ ఇక్కడ వ్యవస్థలు మాత్రం అవస్థలు అలాగే ఉన్నాయి. సో దానికి మేజర్గా మన ఇదే ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఒక 3500 మంది ప్రొడ్యూసర్లు ఉన్నారు. అలాగే తెలుగు ఫిలిం ఛాంబర్లో ఒక 2000 మంది ప్రొడ్యూసర్లు ఉన్నారు. అంటే 5000 మంది ప్రొడ్యూసర్లు ఉంటే ఈరోజు సినిమా తీసేవాళ్ళు మ్యాక్సిమం 100 మంది ఉన్నారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళు కొంతమంది ప్యాషనేట్ తోటి వస్తున్నారు, కొంతమంది ఏదో వ్యసనంతో వస్తున్నారు. అంటే దర్శకుడికి ఇటు ప్రొడ్యూసర్కి ఉన్న కమ్యూనికేషన్ అనేది మిస్కమ్యూనికేషన్గా మారడం వల్ల, ఈ వ్యక్తిగతంగా ఉన్న చిన్న చిన్న విమర్శల వల్ల చాలా మంది అమ్మో ఈ జూదం వద్దురా
సముద్ర అని అనేసి ఈ మంచి కళని వదులుకొని మంచి మంచి ఇన్వెస్టర్లు రియల్ ఎస్టేట్కి తరలిపోతున్నారు. అలాంటి మిస్కమ్యూనికేషన్ని మా ప్యానల్ అనేది అట్లీస్ట్ ఒక 3 months కన్నా ఒకసారి ప్రొడ్యూసర్ కౌన్సిల్ వాళ్ళతో మాట్లాడి ఒక వేదిక ఏర్పాటు చేసి అసలు దర్శకులు ప్రొడ్యూసర్ల వల్ల పడుతున్న ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళు ప్రొడ్యూసర్లు దర్శకుల వల్ల పడుతున్న ప్రాబ్లం ఏంటి. చాలా మంది ఏమంటున్నారంటే మీరు ₹1 కోటి బడ్జెట్ ఇస్తారా 2 కోట్లు చేస్తున్నారని. దానికి కారణం కూడా మరి మనం ప్రీవియస్ ఒక 30-40 సంవత్సరాల కాలంలో తీసుకుంటే ఒక రామనాయుడు గారు కానీ ఒక పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు తీసినప్పుడు ఆ బడ్జెట్ అవ్వలే, వాళ్ళు అనుకున్న బడ్జెట్కి దానికి బిలో అయింది. దానికి కారణం ఏంటంటే ప్రొడ్యూసర్ కూడా దర్శకుడితో పాటు వెనకబడేసేసి నాన్న ఇంకొక 10 నిమిషాలు అన్ని టెక్నీషియన్లతోటి ఫ్రెండ్లీ నేచర్ తోటి చేసుకునేవాళ్ళు. సో అది కాలక్రమేణా అలాంటిది అనేది పోయింది. మళ్ళీ మనకి చాలా వరకు ఒకటి మిస్కమ్యూనికేషన్ ఏమైందంటే ఇటు ఛాంబర్ కానీ ఫెడరేషన్ కానీ మన సంఘాలు కానీ మన ప్రభుత్వం నుంచి వచ్చిన రాయితీలు మనకే తెలియదు. చాలా వరకు మనం ఆ బైలాస్ చదవట్లేదు, ప్లస్ దాని గురించి అనేది ఎక్కువగా పోట్లాడట్లేదు కూడా. ఎందుకనంటే దానికి ఉన్న సభ్యులు వాళ్ళ పర్సనల్ వర్క్స్ వల్లనో బిజీగా ఉండడం వల్లనో లేదంటే అవగాహన లేకపోవడం వల్లనో ఇండస్ట్రీ మాత్రం దాన్ని లాస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 సంవత్సరాల క్రితం వరకు మినిస్ట్రీ ఆఫ్ సెంట్రల్ అఫైర్స్ దాంట్లో మనకి ఒక టోటల్ భారతదేశం బడ్జెట్ ఒక 4,000 కోట్లు ఉంటే మోడీ గారు రీసెంట్లీ 1 year బ్యాక్ దాన్ని 18 కోట్ల బడ్జెట్కి చేశారు. అంటే దాంట్లో సెన్సారు, ఎఫ్డిసి, తర్వాత ఫిలిం ఫెస్టివల్స్, తర్వాత మనం ఇంటర్నేషనల్ డెలిగేట్స్ మీటింగ్ కానీ, సో ఏదైతే ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన భారతదేశానికి సంబంధించిన అన్ని 18,000 కోట్లు అనేది ఫండ్ ఉంది. దాన్ని మన ఫెడరేషన్ కానీ కాన్ఫెడరేషన్ కానీ చాలామంది యూజ్ చేసుకోకుండా ఆ ఫండ్ అనేది అలాగే ఉండిపోతుంది. తర్వాత ఇంటర్నేషనల్ డెలిగేట్ మీటింగ్స్, ఇటు సెన్సార్ కానీ ఎఫ్డీసీ కానీ అంటే యూజ్ లేకుండా ఒక ఇండస్ట్రీకి సంబంధం లేని పర్సన్స్కి ఒక నామినేటెడ్ పోస్ట్ లాగా ఆ ఎఫ్డీసీ చైర్మన్ అనిల్ కుర్మాచలం అయినవరు లండన్, దానికి సంబంధం లేదు. బట్ అయినా కూడా నిజంగా సినిమా పర్సన్ కానీ అనేది ఈ ప్రభుత్వానికి కూడా మేమనేది రిప్రజెంటేషన్ అనేది ఇస్తే వాళ్ళు కూడా మనకి ఏదైనా చేయడానికి రెడీగా ఉంటారు. సో ఇలాంటి కార్యక్రమాలు నిజంగా ఎన్నో మేము రెడీ చేశాము. ఈ ఆరోగ్యశ్రీ లాంటివి ప్రభుత్వం ద్వారా ఈ మీడియా మిత్రుల ద్వారా మా కుటుంబ సభ్యుల్నే మేము అడుగుతున్నాము. మేము ఒక అన్నగా తమ్ముడిగా మీలో చిన్నవాడిగా మా ప్యానల్ అందరినీ దీవించండి. మీకు అందుబాటులో ఉండి మన దర్శకత్వ శాఖను పేరును మాత్రం చెడగొట్టకుండా ఒక మంచి స్థాయికి మాత్రం తీసుకెళ్తామని మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాము. సత్యమేవ జయతే.